అరెస్ట్ కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి పోవాలనేటువంటి ఆలోచనతో, పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అది ఈరోజు రాజ్యసభలో, ఆ తర్వాత జేపీసీలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో అమిత్ షా గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెడితే ఈరోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే, తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదని చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది మేధావులు, కుహాన మేధావులు కాదనుకోండి, కొంతమంది మేధావులు, విద్యావంతులు, మీడియా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టము, కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి నిన్న లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు, ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పుంచినట్టుగా, భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తూ ఉంది. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి. 1995లో హవాలా కేసులో సిబిఐ పలువురు నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు కూడా ఆ రోజు ఆ యొక్క హవాలా కేసులో చేర్చినప్పుడు నేను ఈ కేసు నుంచి బయటపడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1997లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే
1998లో అద్వానీ గారు మళ్ళీ లోక్సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2005లో సొరాబుద్దీన్ కేసులో సొరాబుద్దీన్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి మరి 2014లో అమిత్ షా గారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే లోక్సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతెందుకు మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మన పదవి చేపట్టాడు. ఈరోజు రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలిగాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు. ఈ రకమైనటువంటి మహానుభావులు మంత్రులు ముఖ్యమంత్రులై దేశానికి వెలుగు పెడతారనుకు తెలియదు ఆ రోజు. కానీ ఈరోజు మనము స్వయంగా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టే ఆ రోజు వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారన్న విషయం తెలియదు. అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు. బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రభుత్వం పోదు, ఆ పార్టీ ఇంకోరిని ఎన్నుకోవచ్చు జార్ఖండ్ లాగా. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా ప్రజలలో నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పరిపాలనను భ్రష్టు పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా, ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనని జైల్లో పెట్టదు. ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో, ప్రధానమంత్రి గారో హోంమంత్రి గారో ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టలే. న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ పొరపాటు జరిగిందని ఢిల్లీ మద్యం కుంభకోణంలో
అక్రమాలు జరిగాయని, వందల కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు. మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. తమిళనాడులో కూడా ఒక మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన కూడా రాజీనామా చేయకుండా జైల్లోనే ఆ రకంగా కొనసాగాడు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు. దానికి అందరూ ముందుకు రావాలి. ప్రజలు రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే, రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగాయని, కాగ్ కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది. అది కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాల కుంభకోణాలు. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే.